ఒంగోలు కూడా బాకింది ఈ మధ్య కొత్తగా నాయకులు ఎదగాలని, ఏదో అట్రాక్ట్ చేయాలని, ఏదో కొంత గొప్పగా బాగా మాట్లాడి అనిపించుకోవటానికి బూచేపల్లి సుబ్రహ్మణ్యం అంతకుముందు కొంచెం నోరు అదుపులో ఉండేది. నేను ఎందుకో బాగా కొంచెం నోరు దురద ఎక్కువైంది లాగా ఉంది. వద్దు ఆ దురద, ఇది మంచి పద్ధతి కాదు. నేను వ్యక్తిగతంగా గౌరవిస్తాను, మిత్రుడే, బట్ ఇది కరెక్ట్ కాదు. మా నాయకులు అన్న తర్వాత మీరు మిత్రుల శత్రువుల ఇంకొక పార్టీలో మాట్లాడాం. నోరు అదుపులో పెట్టుకోకపోతే అదుపులో పెట్టేదానికి కృషి చేస్తాం. దానికి అవసరమైతే దేనికైనా రెడీగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం. ఇవాళ ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నా మీరు ఎక్కడ మేము తగ్గే ఉన్నాం తప్ప అరాచకంగా చేయటం లేదు. ఇవాళ అన్ని రకాల కార్యక్రమాలని ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎక్కడ రైతులకు కానీ, మహిళలకు కానీ, పెన్షన్దారులకు కానీ అన్ని రకాలుగా సూపర్ 6 ఏదైతే చెప్పామో వాటన్నిటిని అమలుపరుస్తూ వస్తూ ఉన్నా. మీరు ఇచ్చినటువంటి అవశేషాల దుర్మార్గ అవశేషాలు ఉన్నాయి, వాటన్నిటి పరిష్కరించుకుంటూ చట్టబద్ధ పరిపాలన చేస్తూ రాజ్యాంగబద్ధ పరిపాలన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎండనక వాననక ఆఖరికి నేను టూరిజంలో చూశాను 5 సంవత్సరాల దుర్మార్గాన్ని చేశారు.